हाय फ्रेंड्स अंदरिकी नमस्कारम अंडी वेलकम टू मై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ బ్లాగ్స్। ఈ రోజు అయితే మనం స్పాంజీగా రవ్వ ఇడ్లీ ఎలా చేయాలో తెలుసుకుందామా। దాని కోసం ముందుగా వీడియోలో చూపించినట్లుగా నేను ఈ గ్లాస్ తో 2 గ్లాసుల రవ్వని వేసుకున్నాను। అలాగే 2 గ్లాసుల రవ్వకి 1 గ్లాస్ మినపప్పు వేసుకుంటే సరిపోతుంది। ఇలా మినపప్పుని అలాగే రవ్వని 4 అవర్స్ నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకున్న తర్వాత మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి। ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలయబెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి రవ్వని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ లేకుండా రవ్వని మాత్రమే మినప్పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి। చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది। ఇప్పుడు మూత పెట్టుకొని 8 అవర్స్ అలాగే వదిలేయండి। 8 అవర్స్కి మనకి పర్ఫెక్ట్గా పిండి అయితే పులియబడుతుంది। చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో। ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి। అలాగే చిటికెడంతా వంట సోడా వేసి కలిపేసేయండి। మన ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి। ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి। అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ పిండిని వేసేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన రవ్వ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది। ఇప్పుడు ఎర్రకారం ఎలా చేయాలో తెలుసుకుందామా। దానికోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని 10 కారం గల ఎండు మిరపకాయలను వేసుకోవాలి। అలాగే 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి। 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి। కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే ఎర్రగారం రెడీ అయిపోతుంది। ఇడ్లీలోకి చట్నీ అండ్ పొడే కాదండి ఎర్రగారం కూడా చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది। మన ఎర్రగారం రెడీ అయిపోయింది। అలాగే ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి। ఇలా వేడిగా ఎర్రగారం అలాగే చట్నీ ఇడ్లీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। పల్లి చట్నీ మన ఛానల్లో ఉందండి తప్పకుండా చూసేయండి। చూసారు కదండి ఎంత స్పంజీగా వచ్చిందో। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి। అలాగే లైక్ చేయండి షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయండి అలాగే ఫాలో చేయండి।